ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి రేపటి స్మాక్‌డౌన్ గురించి. రేపటి స్మాక్‌డౌన్‌లో జేకబ్ ఫాటో అండ్ డ్రూ మ్యాకింటైర్ మధ్య ఒక సెగ్మెంట్ అయితే ఉంటదంట. రేపటి స్మాక్‌డౌన్ కోసం అడ్వర్టైజ్ చేస్తుంది వీళ్ళిద్దరిని. అండ్ అంతేకాకుండా రియా రిప్లీ, జేడ్ కార్గిల్ ఫీడ్ కూడా కంటిన్యూ అవుతది. అండ్ అంతేకాకుండా కోడీ రోడ్స్ అండ్ రేండీ ఆర్టన్ కూడా రేపటి స్మాక్‌డౌన్‌లో వస్తున్నారు. అండ్ మెయిన్ ఇంకొకటి ఏందంటే రేండీ ఆర్టన్ ఫోన్ కాల్‌లో ఎవరితో మాట్లాడుతున్నారో రేపు స్మాక్‌డౌన్‌లో రివీల్ అవుతదంట. సో, రీసెంట్‌గా రేండీ ఆర్టన్ ఫోన్ కాల్‌లో చెప్పిండు. సో, ఈరోజు స్మాక్‌డౌన్‌లో కలుద్దామని. సో, ఇప్పుడు రేండీ ఆర్టన్ ఎవరితోనైతే మాట్లాడుతుండో తనతో చెప్పిండు ఈ స్మాక్‌డౌన్‌లో కలుద్దామని. సో, రేపు జరిగే స్మాక్‌డౌన్‌లో ఆ పర్సన్ ఎవరు అనేది రివీల్ అవుతదన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. చూద్దాం మరి రివీల్ అవుతదా? దాన్ని మళ్ళీ డిలే చేస్తారా? సో, ఇది రేపటి స్మాక్‌డౌన్ కోసం కన్ఫర్మ్ ఉన్నవి. అండ్ అంతేకాకుండా మన ఎలియన్ నైట్ పైన ఐషో స్పీడ్ అటాక్ చేసిండే మొన్న రాలో. అండ్ దానికి కౌంటర్ అటాక్ కూడా ఇచ్చిండు. ట్విట్టర్‌లో ట్వీట్ కూడా చేసిండు. ఇంతకుముందు లాస్ట్ వీడియోలో చెప్పినాను. ఎలియన్ నైట్ రివెంజ్ తీసుకుంటాడు అని ఐషో స్పీడ్ పైన. సో రీసెంట్లీ ఐషో స్పీడ్ లైవ్ స్ట్రీమ్ చేస్తున్నప్పుడు తన ఇంటికి వెళ్ళిండు. ఐషో స్పీడ్ ఇంటికి వెళ్ళి ఎలియన్ నైట్ మన ఐషో స్పీడ్ పైన అటాక్ చేసిండు. ఐషో స్పీడ్ పైన ఎలియన్ నైట్ అటాక్ చేసిండు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. ఆయన ప్రజెంట్ ప్లాన్ ఏంది, ఇప్పుడు ఎలియన్ నైట్ ఏంది, ఐషో స్పీడ్ వెనకాల పడ్డాడు ఎందుకు, ఇదంతా దేనికోసం అంటే ఒక 6-man ట్యాగ్ టీమ్ మ్యాచ్ అంట. విజన్ టీమ్ అంటే మన ఆస్టన్ థియరీ, లోగన్ పాల్ అండ్ ఐషో స్పీడ్ వర్సెస్ యూసోస్ అండ్ ఎలియన్ నైట్ మధ్యలో 6-man ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరుగుతుందంట. ఈ ఫ్యూడ్ని అందుకే చూపిస్తున్నారంట. సో ఇప్పుడు ఎలియన్ నైట్ వెళ్ళి ఐషో స్పీడ్ పైన అటాక్ చేసిండు. ఐషో స్పీడ్ కొంచెం ఇంజరీ అయిండు. సో రస్సెల్ మీనియాలో ఈ మ్యాచ్ని పెడతారంట, 6-man ట్యాగ్ టీమ్ మ్యాచ్. మరి ఎట్లా ఉంటుంది 6-man ట్యాగ్ టీమ్ మ్యాచ్ పెడితే మంచిగా ఉంటుందా, లేదంటే ఎలియన్ నైట్ వర్సెస్ ఐషో స్పీడ్ మధ్య సింగిల్స్ మ్యాచ్ పెడితే మంచిగా ఉంటుందా? వీళ్ళ మధ్య ఫ్యూడ్ అయితే చూపిస్తున్నారు. సో ఈ ఫ్యూడ్ అనేది 6-man ట్యాగ్ టీమ్ మ్యాచ్ కోసమేనంట ఈ రస్సెల్ మీనియాలో. సో అదన్నమాట. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి టిఫనీ స్టాటన్ వర్సెస్ జూలియా మధ్యలో ఉమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్ గురించి. ఈ మ్యాచ్ కన్ఫర్మ్ గా రస్సెల్ మీనియాలో జరుగుతుందంట. ఆల్రెడీ వీళ్ళ మధ్య ఫ్యూడ్ ఉంది. సో కంపల్సరీగా జరగచ్చు, ఛాన్సెస్ అయితే హైగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి డ్రూ మ్యాకింటైర్ గురించి. సో డ్రూ మ్యాకింటైర్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు. సో నికాలిస్ తో ఫైట్ చేయాలని ఉందంట డ్రూ మ్యాకింటైర్ కి. నికాలిస్ కూడా రెజ్లింగ్ చేస్తాడు, తనకు అలవాటు ఉంది, రెజ్లింగ్ చేయగలడు. సో అందుకనే డ్రూ మ్యాకింటైర్ కి ఇంట్రెస్టెడ్ గా ఉన్నాడంట నికాలిస్ తో ఫైట్ చేయడానికి. చూడాలి మరి, చాలా వరకు టీజర్స్ ఇచ్చింది. డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ వేడ్ బ్యారెట్ అని, డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ ఇప్పుడు నికాలిస్ అని చాలా టీజర్స్ ఇచ్చింది. బట్ చూడాలి ఫ్యూచర్లో జరుగుతుందో జరగదో. అండ్ డ్రూ మ్యాకింటైర్ అయితే వెరీ వెరీ ఇంట్రెస్టెడ్గా ఉన్నాడంట నికాలిస్తో ఫైట్ చేయడానికి. అండ్ అంతేకాకుండా మన డ్రూ మ్యాకింటైర్ క్యారెక్టర్ కూడా తొందరలోనే చేంజ్ అవ్వచ్చంట. సో ఇప్పుడు ప్రజెంట్ హీల్ క్యారెక్టర్లో ఉన్నాడు కదా. సో మెల్లమెల్లగా మన డ్రూ మ్యాకింటైర్ ఒక బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్గా మారచ్చంట. సో క్యారెక్టర్ షిఫ్ట్ అవుతుంది అన్నట్టుగా డ్రూ మ్యాకింటైరే మాట్లాడిండు. అది తొందరలో జరగచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి క్రిస్ జెరికో గురించి. క్రిస్ జెరికో డబ్ల్యూడబ్ల్యూలో వస్తాడని చాలా రూమర్స్ వచ్చిండే. ఫైనల్లీ క్రిస్ జెరికో మళ్ళీ ఏఈడబ్ల్యూలోనే అడుగు పెట్టిండు. రీసెంట్గా ఏఈడబ్ల్యూలో కనిపించింది అన్నమాట. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కోడీ రోడ్స్ గురించి. సో కోడీ రోడ్స్కి నచ్చట్లేదంటే ప్రజెంట్ ఉన్న డబ్ల్యూడబ్ల్యూ స్టోరీ లైన్. ప్రజెంట్ అంటే ఇప్పుడు లాంగ్ టర్మ్ స్టోరీలు అంటారు కదా. సో ఇప్పుడు లాంగ్ రన్నింగ్, సో ఒకే సూపర్ స్టార్తో కంటిన్యూగా ఫైట్ చేయడం. సో ఇప్పుడు కోడీ రోడ్స్ డ్రూ మ్యాకింటైర్తో చాలా సార్లు ఫైట్ చేసిండు. అదే విధంగా సెత్ రాలిన్స్తో కూడా చాలా సార్లు ఫైట్ చేసిండు. ఇటువంటి ఫ్యూడ్స్ కోడీ రోడ్స్కి అసలు నచ్చట్లేదంట. సో కోడీ రోడ్స్ కింద మాకు కూడా నచ్చట్లేదు. సో అట్లా తయారు చేసిండు ట్రిపుల్ హెచ్. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కార్మెలో హేస్ గురించి. సో కార్మెలో హేస్ ఉన్నట్టుండి యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ని లాస్ అయ్యిండు. సో ఇప్పుడు అది దాని తర్వాత కార్మెలో హేస్కి ఎటువంటి ప్లాన్స్ ఉంటాయి అనేది ఏం రివీల్ చేయలేదు, అక్కడితో షట్ డౌన్ చేసేసింది. ఇప్పుడు రీమ్యాచ్ కోసం ఛాలెంజ్ చేయాలి కదా కార్మెలో హేస్, అటువంటిది ఏం లేకుండా తను ఛాంపియన్షిప్ని ఓడిపోయిన వెంటనే సామీ జేన్ వర్సెస్ ట్రిక్ విలియమ్స్ మధ్యలో మ్యాచ్ పెట్టేసినారు. సో దానికి రీమ్యాచ్ ఇవ్వాలి కదా అన్నట్టుగా చాలామంది ఫ్యాన్స్ బూ చేస్తున్నారు, హేట్ చేస్తున్నారు డబ్ల్యూడబ్ల్యూని. చూడాలి మరి ట్రిపుల్ థ్రెట్ ఏమైనా ప్లాన్స్ చేస్తారా. సో ఫ్యాన్స్ అయితే కొంచెం నారాజ్ అయిపోయినారు. కార్మెలో హేస్ ఓడిపోయిన దానికి ఏదో మళ్ళీ రీమ్యాచ్ ఇవ్వాలి కదా అన్నట్టుగా చాలామంది ఫ్యాన్స్ అంటున్నారు. చూడాలి మరి డబ్ల్యూడబ్ల్యూ ఎలా చూస్తుందో దీన్ని. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సెత్ వర్సెస్ గుంతర్ మ్యాచ్ గురించి. సో ఇప్పుడు అవుట్ ఆఫ్ నోవేర్ ఈ మ్యాచ్ వచ్చి పడింది మన ముందుకి రస్సెల్ మీనియాలో. అండ్ చాలామంది సెత్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ అనుకున్నారు. అండ్ అక్కడ డబ్ల్యూడబ్ల్యూ బ్యాక్ స్టేజ్లో కూడా దీనికి అందరూ అగ్రీ చేయలేదంట. సెత్ వర్సెస్ గుంతర్ మ్యాచ్కి ప్రతి ఒక్కరూ
అగ్రి చేయలేదంట. ఇది ఒక యునానిమస్ డెసిషన్ కాదంట. బట్ ఫైనల్లీ ఈ మ్యాచ్ మన ముందుకు వచ్చేసింది. రెసల్మేనియాలో జరుగుతుంది, అఫీషియల్గా కన్ఫర్మ్ చేసేసినారు. అండ్ ఇప్పుడు ఒకటి యునానిమస్ డెసిషన్ కాదంటే మరి ఇప్పుడు ఇది ఎవరు చెప్పిందని ఈ మ్యాచ్ని యాక్సెప్ట్ చేసినారు? సో ఇప్పుడు ఒకరికి నచ్చింది, ఒకరికి నచ్చలేదు. అండ్ ఇప్పుడు కొందరికి నచ్చింది అన్నట్టు, కొందరికి నచ్చలేదు అన్నట్టు. సో ఇప్పుడు దీన్ని ఎలా చూసి కన్సిడర్ చేసినారు? సో ఎవరు చెప్తే ఈ మ్యాచ్ని పెట్టినారు? ట్రిపుల్ హెచ్ ఓకే అన్నాడా మరి? సో మన టీకే వాళ్ళు ఫోర్స్ చేసినారా? సో దీన్ని ఎలా పెట్టినారు అనేది ఎవరికి తెలియదు. బట్ మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ స్టేజ్లో కొంతమందికి నచ్చలేదంట ఈ మ్యాచ్ని పెట్టడం, అవుట్ ఆఫ్ నెవర్ గుంతర్ని తీసుకురావడం. సో ఈ మ్యాచ్ పెట్టడం అంటే రీజన్ ఉంది. సో గుంతర్కి ఒక అపోనెంట్ కావాలి, ఇటు సెత్కి ఒక అపోనెంట్ కావాలి. సో ఇప్పుడు అది సెత్ వర్సెస్ బ్రాన్ అయితే అంటే ఇప్పట్లో చూపించలేం, మంచి ఫ్యూడ్ని చూపించలేం అన్నట్టుగా ఈ టైప్లో చేసినారు అన్నట్టుగా అప్డేట్ వచ్చిండే. సెత్ వర్సెస్ బ్రాన్ అయితే ఏంటంటే సో వీళ్ళ మధ్యలో ఒక హై ఇంపాక్ట్ అనేది ఉంటుంది, ఫ్యూడ్ని మంచిగా చూపించాలి. ఆ టైం లేదన్న కారణంతో సెత్ వర్సెస్ గుంతర్ పెట్టినారు అన్నట్టుగా అంటున్నారు. బట్ డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ స్టేజ్లో కూడా చాలా మందికి నచ్చలేదంట ఈ మ్యాచ్. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి జాన్ సీనా గురించి. జాన్ సీనా మనకి రెసల్మేనియాలో వస్తున్నాడు, హోస్ట్గా వస్తున్నాడు. అండ్ అది ఫిబ్రవరిలో ప్లాన్ చేసినారంట. సో జాన్ సీనా రిటైర్మెంట్ అయినప్పుడు ఒక లాంగ్ టర్మ్ డీల్ సైన్ చేసిండే డబ్ల్యూడబ్ల్యూఈతో. అంటే అది ఇన్ రింగ్ యాక్షన్ కోసం కాదు, జస్ట్ డబ్ల్యూడబ్ల్యూలోనే వర్క్ చేస్తాడు కానీ ఇన్ రింగ్ యాక్షన్లో కనిపించకుండా. సో ఇటువంటి దాంట్లో హోస్ట్గా స్పెషల్ అపీరెన్స్ లాగా ఒక లెజెండ్స్ కాంట్రాక్ట్ని సైన్ చేసిండు మన జాన్ సీనా. సో అప్పటికి రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా జాన్ సీనాని రెసల్మేనియాలో తీసుకొద్దామన్నట్టుగా ఎటువంటి ప్లాన్స్ లేవంట రిటైర్ అయిపోయిన తర్వాత కూడా. జస్ట్ అది ఫిబ్రవరిలో ప్లాన్స్ చేసినారంట. సో దానికి కారణం ఏందో మీ అందరికీ బాగా తెలుసు, టికెట్స్ సోల్డ్ అవుట్. అంటే టికెట్స్ సోల్డ్ అవుట్ అవ్వట్లేదు. అండ్ అంతేకాకుండా ఈ ఏప్రిల్ 18న మళ్ళీ మన జాన్ సీనా అండర్టేకర్ షోకి వెళ్తున్నారు అన్నమాట. సో ఇప్పుడు ఈ రెసల్మేనియా టికెట్స్ గురించి మాట్లాడితే నైట్ 1వి 38,000 టికెట్లు సోల్డ్ అవుట్ అయిపోయినాయి. అండ్ నైట్ 2వి 40,000 టికెట్లు. సో ఇదే టైంకి లాస్ట్ ఇయర్ రెసల్మేనియాలో, సో ఇప్పుడు ఎంత టైం ఉందో ఈ రెసల్మేనియాకి, లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నైట్ 1వి 48,000 అండ్ నైట్ 2వి 50,000 టికెట్స్ సోల్డ్ అవుట్ అయినాయి. సో చాలా డిఫరెంట్ ఉంది, 10,000 టికెట్స్ డిఫరెన్స్ ఉందన్నమాట లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి. సో చాలా డిఫరెన్స్ అయితే అనిపిస్తుంది టికెట్స్ సోల్డ్ అవుట్ విషయంలో. మరి ఫ్యూల్స్ అలా ఏడిచినాయి, దానికి ఇవ్వలేం చేయలేరు. అండ్ ఇంకొకటి అక్కడ వేరే ఏదన్నా ఉన్నా సరే ఫ్యాన్స్ రావడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించారు. సో బ్యాక్ టు బ్యాక్ అక్కడే జరిగింది కదా. సో ఇది కూడా ఒక మిస్టేక్ అవ్వచ్చు డబ్ల్యూడబ్ల్యూ నుండి. బట్ వాళ్ళకి డబ్బులు వచ్చినాయి, లాస్ట్ ఇయర్ చాలా డబ్బులు వచ్చినాయి అని ఇక్కడ పెట్టేసినారు. సో అదన్నమాట. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రీసెంట్లీ మన రోమన్ రీన్స్ మేకే విష్ చేసినారు అన్నమాట చిన్నపిల్లలకి. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు అక్కడ దిగిన ఫోటోలు. అండ్ మన ట్రిక్ విలియమ్స్ కంట రోమన్ రీన్స్తో ఫైట్ చేయాలని ఒక డ్రీమ్ అంట. ఇంతకుముందే మాట్లాడిండు, రోమన్ రీన్స్తో ఫైట్ చేయడం నాకు ఒక డ్రీమ్ అని, నా డ్రీమ్ మ్యాచ్ ఏదైనా ఉందంటే రోమన్ రీన్స్తో ఫైట్ చేయడమే అని మన ట్రిక్ విలియమ్స్ చెప్పిండు. ఇంతకుముందు చెప్పిండు రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో కూడా మళ్ళీ ఈ విషయాన్ని చెప్పిండు అనమాట. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి జానల్ గ్రాంట్ బ్రాక్ లెస్నర్ గురించి. సో మళ్ళీ ఒక మల్ప్ అని చెప్పాలి. సో ఇంతకు ముందుకు బ్రాక్ లెస్నర్ పైన కేసు పడ్డది, విన్స్ మెక్మ్యాన్ పైన కేసు పడ్డది. సో దానివల్లనే విన్స్ మెక్మ్యాన్ డబ్ల్యూడబ్ల్యూ నుండి వదిలేసి వెళ్ళిపోయిండు, డబ్ల్యూడబ్ల్యూని అమ్మేసి. అండ్ దాని తర్వాత బ్రాక్ లెస్నర్ కొన్ని సంవత్సరాలు కనిపించలేదు. ఫైనల్లీ ఆ కేసు కొంచెం ఒక కొలిక్కి వచ్చింది అనుకుందాం. అంటే తను తప్పు చేసింది, అంటే డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసినారు అన్నట్టుగా ఆ కేసు అయిపోయింది అన్నట్టుగా ఇటువంటి న్యూస్ వచ్చిండే. మళ్ళీ ఈరోజు ఏమైందంటే సో మళ్ళీ బ్రాక్ లెస్నర్ పేరుని సోషల్ మీడియాలో ఆ జానల్ గ్రాంట్ తీస్తుంది, నన్ను ఇట్లా వాడుకున్నారు, నన్ను ఇట్లా అది చేసినారు అని ఈ టైప్లో మళ్ళీ ఆ న్యూస్ అనేది స్ప్రెడ్ చేస్తుంది అన్నమాట. సో ఈరోజు చాలా ట్రెండింగ్లో ఉంది బ్రాక్ లెస్నర్ నేమో, విన్స్ మెక్మ్యాన్ నేమో, ఆ జానల్ గ్రాంట్ నేమో. సో చాలా ట్రెండింగ్లో ఉంది. మరి ఇది ఎక్కడి వరకు దారి తీస్తుందో తెలియదు. సో ఇప్పుడు ఆ కేసు విషయంలో, అంటే ఇప్పుడు ఆ కేసు ఎట్లా జరిగిందో, అంటే ఆ అమ్మాయి ఏమని మెన్షన్ చేసిందో ఎఫ్ఐఆర్లో, అవన్నీ మళ్ళీ తీసుకొచ్చి తవ్వుతుంది అన్నమాట. సో నన్ను ఇట్లా వాడుకున్నారు, ఇది చేసినారు, నన్ను కొట్టినారు, తిట్టినారు అని మళ్ళీ ప్రతి ఒక్కటి మెన్షన్ చేస్తుంది. విన్స్ మెక్మ్యాన్ ఏం చేసిండో అండ్ బ్రాక్ లెస్నర్ ఏం చేసిండో అవన్నీ మెన్షన్ చేస్తూ సోషల్ మీడియాలో పెడుతుంది అన్నమాట. సో మరి ఇది ఎక్కడి వరకు దారి తీస్తుందో. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఈమె ఏమైతే చెప్పిందో, అంటే నన్ను ఇట్లా వాడుకున్నారు అనే దానికి టెక్స్ట్స్ ఉన్నాయి కానీ ఒక వీడియో ఫుటేజ్ లాంటిది ఏం లేదన్నమాట. ఒక ప్రాపర్ ఎవిడెన్స్ అనేది ఏం లేదు జానల్ గ్రాంట్ దగ్గర, జస్ట్ అలిగేషన్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇప్పుడు అది నిజమా కాదా అనేది ఇంకా ఏది కొలిక్కి రాలేదు. అండ్ ఆ కేసు స్టిల్ నడుస్తుందంట. సో ఇంతకుముందు ఏమో ఎండ్ అయిపోయింది అన్నట్టుగా అన్నారు కానీ
బట్ స్టిల్ ఇప్పటి వరకు కూడా అది నడుస్తుందంట. చూడాలి మరి ఏమవుతుంది. అండ్ ఇప్పుడు ఎవరు కూడా బ్రాక్ లెస్నర్, అటు ఛానల్ గ్రాంట్ అండ్ ఇటు బ్రాక్ లెస్నర్ ఎవరు కూడా అంటే జైల్లో లేరు. ఎవరు బ్రతుకు వాళ్ళు బతుకుతున్నారు, మంచిగా ఉన్నారు. రీసెంట్లీ విన్స్ మెక్మ్యాన్ కూడా ఫ్యాన్స్ కి ఆటోగ్రాఫ్ ఇచ్చిండు. అండ్ ఇప్పుడు రీసెంట్లీ మన విన్స్ మెక్మ్యాన్ కూడా డబ్ల్యూడబ్ల్యూలో మెన్షన్ చేసినారు. సో అలా మెన్షన్ చేసిందంటే మేబీ విన్స్ మెక్మ్యాన్ ఏమైనా డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తాడని మళ్ళీ ఈ పాత కేసుని చదువుతున్నారు కొంతమంది అని ఇటువంటి ఒక డౌట్. సో ఏదేమైనా మళ్ళీ బ్రాక్ లెస్నర్ విన్స్ మెక్మ్యాన్ ట్రెండ్ అవుతున్నాడు అన్నమాట ఆ కేసు విషయంలో. చూడాలి మరి ముందు ముందు ఏం అవుతుందో.